ఫ్రెండ్స్, ప్రతి ఉదయం ఈ అమ్మాయి ఇంటి బయటికి అడుగు వేస్తూనే కళ్లలో నీళ్లు తిరుగుతుండేవి. నిద్రలేచిన వెంటనే మొదటగా అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ ఇంకా ఊపిరి పీలుస్తుందా లేదా అని చూసేది. ఎందుకంటే ఆమె అమ్మ క్యాన్సర్తో పోరాడుతూ రోజురోజుకి బలహీనంగా మారిపోతుండేది. కానీ కొన్ని రోజులుగా అమ్మ ప్రవర్తన ఒకసారిగా మారిపోయింది. ఇంతకుముందు టైం లేదని చెప్పే అమ్మ ఇప్పుడు మాత్రం ఆమెతో నవ్వుతూ ఆడుతూ గడిపేది. ఆమె కోసం పెద్ద స్క్రీన్ టీవీ కొన్నది. సముద్ర తీరానికి తీసుకెళ్లి ఖరీదైన బార్బిక్యూ తినిపించింది. కెమెరా ముందు నిలబడ్డానికి ఇష్టపడని అమ్మ ఇప్పుడు పదే పదే ఆమె ఫోటోలు తీస్తూ ఉండేది. నేను బాగానే ఉన్నాను అని చెప్పినా దాచుకుని మందులు తాగుతున్న అమ్మను అమ్మాయి చూసింది. ఆమెకు సైకిల్ తొక్కడం నేర్పింది. తానిక ఎక్కువ సమయం లేదన్నట్టు ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మార్చాలని చూసింది. ఒకరోజు సైకిల్ తొక్కుతూ అమ్మాయి చాలా ముందుకెళ్లి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మ మోకాళ్ల మీద నేలపై పడిపోతుండటం కనిపించింది. వెంటనే పరిగెట్టి వెళ్లేసరికి పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అమ్మను చూసి నీ చివరి కోరికేంటి అని అడిగితే అమ్మ నెమ్మదిగా ఒక్కసారి పెళ్లి కూతురులాగా పెళ్లి జడ చీరా కట్టుకుని చూడాలనుంది అంది. ఆ కోరికను తీర్చాలని అమ్మాయి నిర్ణయించుకుంది. ఆ రోజు అమ్మ చాలా అందంగా కనిపించింది. అమ్మాయి తండ్రి స్థానంలో నిలబడి అమ్మ చేతిని పట్టుకుని ఆమెతో కలిసి నాట్యం చేసింది. ఆ రాత్రి ఆమె జీవితంలోనే అత్యంత భారమైన కానీ మరిచిపోలేని రాత్రిగా నిలిచిపోయింది. తర్వాత అమ్మ ఆమెను మామయ్య ఇంటికి తీసుకెళ్లి ఇక నుంచి ఈ అమ్మాయి బాధ్యత మీది అని చెప్పింది. కానీ అక్కడ బంధువు అబ్బాయి ఆమెను ఇష్టపడక ఎగతాళి చేశాడు. అమ్మాయి బయటకు ఏమీ చెప్పక లోపల మాత్రం విరిగిపోయింది. అమ్మ అతనితో క్షమాపణ చెప్పించి వెంటనే అమ్మాయిని తీసుకుని తిరిగి వచ్చింది. ఆ రాత్రి అమ్మను వదిలి ఉండలేక ఆమె ఒడిలోనే నిద్రపోయింది. కానీ ఉదయం లేచేసరికి అమ్మ పూర్తిగా స్పృహ తప్పిపోయింది. భయంతో అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రి వరకు ఆమె చేతిని ఒక్క క్షణం కూడా వదల్లేదు. ఆపరేషన్ థియేటర్ బయట బోర్లా నిలబడి అమ్మ నన్ను వదిలి వెళ్లిపోకూడదని దేవుణ్ణి ప్రార్థించింది. కొంతసేపటికి అమ్మకు స్పృహ వచ్చి ఊపిరి పీల్చుకుంది. కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న బహుమతులు తీసుకుని తన క్లాస్మేట్స్ ని పిలిచి ఆసుపత్రి గదికి తీసుకెళ్లి ఇవాళ నా ఫ్రెండ్స్ వచ్చారమ్మా, నువ్వు ఒంటరిగా లేవు అంది. ఆ రాత్రి గది వదిలి ఎక్కడికి వెళ్లకుండా అమ్మ ఒడిలోనే సగం నిద్రలో సగం మెలకువలో గడిపింది. అమ్మ ఆమెను కౌగిలించుకుని లాలిపాడింది. కాని ఉదయం కళ్ళు తెరిచేసరికి అమ్మ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. అమ్మాయి మెల్లగా గది తలుపు మూసి బయటకు వచ్చి నిలబడ్డది. కొద్దిసేపటికి డాక్టర్లు వచ్చి నీ అమ్మ ఇక లేరు అని చెప్పగానే ఆమె ఇక ఆగలేక మొదటిసారి గట్టిగా ఏడ్చింది.